పూజ ఎట్లా చేస్తారు? ఒకవేళ పూజ చేస్తే చాలా చిన్న చేస్తారు, ఏమో పూజ చాలా మంది తెలియదు ఎట్లా చేస్తారు హనుమాన్ మాల పూజ. తెలుస్తుంది కదా, ఇది వంకాయ బెండకాయ ఫ్రై. శ్రీరామ శ్రీరామ అని రాసుకుంటే హనుమంతుని తీసిరు. గుణతో సావీరం నాకు చందు మిస్టర్ క్రాక్ చందు ఛానల్. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఒక వీడియో చేసిన ఏంటంటే హనుమాన్ మాల ప్రాసెస్ ఎట్లా చేయాలని చెప్పేసి ఒక వీడియో చేసిన బ్లాగ్. దానికి మంచిగా రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ వీడియో ఏంటంటే నేను 21 డేస్కి జై శ్రీరామ్ నేను 21 డేస్కి వేసిన అనమాట. అప్పుడు బ్లాగ్ తీసింది నేను మాలేయలేదు, అప్పుడు వీడియో తీసిన అనమాట. ఇవాళ ఏంటంటే హనుమాన్ మాల వేసిన తర్వాత పూజ ఎట్లా చేస్తారు? ఒకవేళ పూజ చేస్తే చాలా చిన్న చేస్తారు, ఏమో పూజ చాలా మంది తెలియదు ఎట్లా చేస్తారు హనుమాన్ మాల పూజ. అయితే ఇప్పుడు చూసాం ఎట్లా చేస్తారు. వెనకాల చూస్తారు కదా, స్వామిలు అంతా మొత్తం అలంకరణ చేస్తారు, మొత్తం చూస్తారు కదా, మీకు చూపెడతా. ఫ్రెండ్స్ వీళ్ళందరూ చిన్న స్వామిలు అనమాట, కన్యాస్వామిలు అంటారు కదా, అంటే ఫస్ట్ టైం వేసారు అనమాట వీళ్ళు, కన్యాస్వామిలు అంటారు. ఈ పూజ వచ్చేసి ఈ స్వామిదే పూజ. ఇవాళ మంచి సెటప్ చేసేసారు, భజన గిజన అన్నీ ఉంటుంది అనమాట. స్వామిలో జై శ్రీరామ్ ప్రిపరేషన్ అవుతుందన్నమాట. దీక్ష టైం ఒకటిసారి తింటారు కాబట్టి ఏమో మామ స్వామి. ఏంటిది మెల్లగా వీడియో తీస్తున్నా, బ్లాగ్ చేస్తున్నా. వీడియో తీయాలా? పులిగా కలుపుతున్నా స్వామి. ఈ స్వామి ఇది పప్ప స్వామి, ఇది పాలకూర పప్ప. అయితే ఇవాళ మొత్తం కట్టెల మీద చేస్తున్నాం అనమాట. స్వామి ఇగో మాకు అన్ని దానిలకి అన్ని పూజలకి స్వామి చేస్తారు అనమాట. చేసినాం స్వామి. ఈ స్వామి అందరూ ఉపమ చేసి ఇక్కడ చూస్తారు కదా, ఇది వంకాయ మసాలా. ఈ స్వామి వచ్చేసి పాపడాలు వేస్తుండు. ఇంకేమేం చేసేది స్వామి? ఇంకా వంకాయ కూర అవుతుంది, చట్నీ. ఓకే, ఓపెన్ చేసి చూపెట్టు. ఆడ ఉన్నాయి, ఇంకేమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి. హల్వానా, బెండకాయ ఫ్రై, సాంబారు. స్వామిలకు అనుకుంటా. స్వామి వడలు కూడా వేస్తారు కదా, ఇంకా పాపడాలు చూపెట్టినా స్వామి. ఇదేంటి స్వామి? ఇది స్వాములు ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, ఇన్ని కూరలు వేస్తున్నాం కదా, ఇంట్లో ఏం తినకుండా మామూలుగా తింటారు అనుకో. ఇంట్లో మేము అల్లము, ఆనియన్స్ అవన్నీ ఏం కలపం అన్నమాట, అవన్నీ అవాయిడ్ చేస్తాం. కింద భజన చేస్తారు, ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ వచ్చేసి భజన చేస్తారు. ఇంట్లో వచ్చేసేమో చాలీస వేసి పూజ చేస్తారనమాట. మీకు పైన చూపెడతా ఏమేమి ఉంటుంది, ఎట్లా చేస్తారో పూజ అని చెప్పేసి. పైనకి వెళ్దాం. అంటే పైన అంటే వాళ్ళ ఇంట్లో వెళ్దాం అనమాట. ఇంట్లో పైన చూపెడతాం మీకు. వేరే స్వామి వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట. వాళ్ళ ఇంట్లో వాటికి వెళ్ళిన తర్వాత పైన ఎట్లా అలంకారం చేసిరో ఏందో చూపెడతా. ఓకేనా? మన స్వామిలు ఇప్పుడు అలంకరణ చేస్తారన్నమాట. స్వామిలో అయిపోయింది అలంకరణ. వావ్, సూపర్ ఉంది. జై శ్రీరామ్. స్వామి ఇదే అలంకరణ అయితే మొత్తం డీటెయిల్గా చెప్తా. ఇంకొకటి ఏంటంటే అభిషేకం కూడా చేస్తారనమాట. అభిషేకం అయితే చాలా బాగుంటుంది, మిస్ కాకండి. అంతకుముందు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. చూస్తారు కదా, ఇదైతే మనం పూజకి అయితే అన్ని సామాన్లు పెట్టేసినాము. అలంకరణ అయితే అయిపోయింది. అయితే ఇప్పుడు పూజ చేసే స్వామి ఎట్లా చేస్తామో ఏంటో ఒకసారి చూసాం కదా. స్వామి పూజ చేయడానికి మనకు ఏం పెట్టాము? ఇప్పుడు ఇక్కడ కల్చం పెడతాం, నవగ్రహాలు పెడతాం. ఓకే, స్వామివారి పటం పెడతాం. ఓకే, పుదీనా దండ, జిల్లేడు దండ, తమలపాకుల దండ. ఓకే, మళ్ళీ
గొడవలు ఉంటాయి అవుతుంది గొడవలు స్వామివారికి ఇష్టం రాముల వారు అది ఇంకా పనులు అన్ని పూజ స్టార్ట్ అయ్యాక మళ్ళీ ఒకసారి ఒక వీడియో చేస్తాం, మీకు అర్థమైపోతుంది ఎట్లుంటుందో. మీకు కంకణాలు కూడా అవన్నీ చూపెడతాం ఒకసారి. విగ్రహం, ఈ విగ్రహం ఏంటంటే ఇప్పుడు అభిషేకం చేస్తారనమాట స్వామివారికి. ఇదే కలిశాం అనమాట. ఇదే ఉన్నాయి కదా నవగ్రహాలు తెలియని వాళ్ళకి. ఇక్కడ చూడండి పీఠం అనమాట, పటం అనమాటారు ఫోటో. ఇవి వచ్చేసి కంకణాలు అనమాట. ప్రతి ఒక్క స్వామి కడతారు, ఎంతమంది స్వామిలు వస్తే అంతమంది స్వామిలకి. ఇవన్నీ నెయ్యి వచ్చేసి మనకి అభిషేకం చేస్తారు. ఇవన్నీ మనకి చాలీసా చేస్తారనమాట. ఒక ఎన్ని చాలీసాలు ఉన్నాయి ఇప్పుడు? 21 చాలీసాలు చేస్తారనమాట. చాలీసాకి కొబ్బరికాయ కొడతారు. చాలా మంచిగా చేసిండు, గల్లీ మొత్తం వేసిండు పూజ చేస్తాను అని చెప్పేసి. చూడొచ్చు మీరు, గల్లీ మొత్తం జెండాలు కట్టేసిండు, ఆరెంజ్ కలర్ జెండాలు. ఇదే పైన అనమాట. ఇది చాలా విశాలంగా ఉంది స్వామి కదా. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, మేము ఒకటేసారి తింటాం అనమాట. మార్నింగ్ జస్ట్ పాలు తాగుతాము, మధ్యాహ్నం మిక్స్ చేస్తాము స్వామిలందరూ. మళ్ళీ రాత్రికి వచ్చేసి ఫ్రూట్ తింటారు అనమాట. ఫ్రూట్స్ ఒక పాలు తాగుతారు అంతే, అదనమాట. ఈ స్వామి మా తమ్ముడు అనమాట, ఆగమానం చేస్తాడు మొత్తము, అంతా నాగం చేస్తాడు కదా. వీడియోది అంటాడు, ఎంత ఆగం చేస్తాడు అంటే మొత్తం అంతా నాగమానం చేస్తాడు. పూజ ఒక 2 minutes 5 minutes స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు పువ్వులు వేసుకున్నాం కదా, పచ్చడి చేసినప్పుడు పువ్వులు వేసుకుంటాం అంటే దేవునికి వేస్తాం, మేము కాదు. ఇక సరదా స్వామిని అందరిని పువ్వులు వేసుకుంటాం. చూపెడతాం. స్వామి వచ్చాడు అనమాట. జై శ్రీరామ్ స్వామి. కూర్చొని జల్లి స్టార్ట్ చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ చూసుకొస్తాము, ఇవి ఏమి అభిషేకానికి అనమాట. ఆవు పాలు, చక్కెర, పెరుగు, నెయ్యి ఇలా అన్నీ పెడతారనమాట. ఎవరికి తోచినంత వాళ్ళు అభిషేకానికి అయితే పెడతారు. స్వామి పూజ ఎలా స్టార్ట్ చేస్తారంటే ఫస్ట్ గణేష్ పాట స్టార్ట్ చేస్తారనమాట. గణేష్ పాట పాడిన తర్వాత మనకి అభిషేకం స్టార్ట్ చేస్తారు. అభిషేకం స్టార్ట్ చేసిన తర్వాత చాలీసా స్టార్ట్ చేసి పూజ ముగిస్తారనమాట, ఆరతి ఇచ్చేసి. లేదంటే ఇలా కూడా చేస్తారు, మార్నింగ్ హోమం కూడా చేసుకుంటారు. रामचंद्र भगवान की जय। रामचंद्र भगवान की जय। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय। పెరుగు తెచ్చినాము ఆంజనేయ నీకు, తెచ్చినాను ఆంజనేయ నీకు అభిషేకమయ్య ఆంజనేయ. తెచ్చినాము ఆంజనేయ నీకు అభిషేకమయ్య సన్నిధిలో అభిషేకం. పంచదార తెచ్చినాము ఆంజనేయ నీకు అభిషేకమయ్య ఆంజనేయ. పంచదార తెచ్చినాము ఆంజనేయ నీకు అభిషేకమయ్య ఆంజనేయ.
నెయ్యి తెచ్చినాను ఆంజనేయ నీకు అభిషేకమయ్యా నారికేలి తెచ్చినాను ఆంజనేయ నీకు అభిషేకమయ్యా ఆంజనేయ అభిషేకం అయిపోయింది, చాలీసా స్టార్ట్ చేసుకున్నాం. మొత్తం ఈ స్వామి 21 చాలీసాలు పెట్టుకున్నాను అనమాట. వాళ్ళ డిపెండ్ 108 పెట్టుకుంటారు, 10 పెట్టుకుంటారు, 11 పెట్టుకుంటారు. అయితే ఒక్కొక్క చాలీసాకే ఒక్కొక్కసారి ఆరతి ఇచ్చేసి ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టాలన్నమాట. మీరు చూడొచ్చు, ఆరతి ఇచ్చి కొబ్బరికాయ ఇస్తారు. ఇప్పుడు చాలీసా అయిపోయింది, భజన కార్యక్రమం. స్వామివారు మాతస్వామి మొత్తం బ్రాహ్మణులతో అనుమతి చింతనం చేసించాలి. చాలా బాగుంది. మాతస్వామి ఆశీర్వాదం లేదు, చాలా బాగుంది. ఇది ఎవరు ఒక స్వామి శ్రీరామ శ్రీరామ అని రాసుకుంటే హనుమంతుని తీసిరు. ఈ జిరాక్స్ లాగా ఉంది, ఒరిజినల్ వాళ్ళ ఇంట్లో పెట్టుకొని జిరాక్స్ ఇక్కడ ఉన్నట్టుంది. ఈ జిరాక్స్ ప్రింట్ అర్థమవుతలేదు, చాలా బాగుంది. కానీ స్టార్ట్ అవుతుంది, భజన స్టార్ట్ చేస్తారు. అందరూ కాంగ్రెస్ సెట్ అవుతుంది. కొండలు 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 ఉన్నావా, కొండ కట్టుల ఉన్నావా నా స్వామి అంజన్న. కొండలు ఉన్నావా, కొండ కట్టుల ఉన్నావా నా స్వామి అంజన్న. కొండలు ఉన్నావా, కొండ కట్టుల ఉన్నావా నా స్వామి అంజన్న. కొండలు 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 ఉంటావా, కొండ కట్టుల ఉంటావా నా స్వామి అంజన్న.
దేవునికి నైవేద్యం వేసుకుంటా ఆడుతూ పాడుతూ దేవునికి నైవేద్యం తీసుకొని పోతాం అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడు స్వాములు అందరు భిక్ష చేయడానికి కూసురు అనమాట. చూడొచ్చు మీరు, ఆల్మోస్ట్ ఒక 40-50 స్వాములు అందరూ ఉంటారు. అందరు ఒకటేసారి కూర్చొని అందరు ఒకటేసారి లేసారనమాట మంత్రం చదివి. ఈ మంత్రం ఒకసారి వినండి. గుణతో సవీరం కర్వావే తేజస్వి నామధీతమస్తు మా వేజ్జసావహే ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీరామదూతార్పణమస్తు సర్వం శ్రీరామదూతార్పణమస్తు. జై జై. స్వాములు ఇక్కడ ఒకసారి చూడండి, మేము ఏం చేసామంటే అన్నము కూర పులిగోర ఏవైతే వెరైటీస్ ఉన్నాయో అన్నిది కొంచెం కొంచెం తీసి దేవునికి పెడతామన్నమాట. ఇది ఏమంటారంటే పడి అంటాం. ఇది తర్వాత మనం వేస్ట్ చేయకుండా మళ్ళీ దేవుని అని తినేస్తాము, వేస్ట్ చేయనమాట. అది తిన్నామంటే మళ్ళీ ఒక మెతుకు కూడా తినమన్నమాట. ఇదే కథ. జై శ్రీరామ్. మా భిక్ష అయితే అయిపోయింది, కడుపు నిండా తిన్నాం. లాస్ట్కి ట్యాంక్స్ చెప్తారు కదా, అలా మేము దేవునికి ట్యాంక్స్ చెప్పుకుంటా పెట్టిన వాళ్ళకి ట్యాంక్స్ చెప్తాం అన్నమాట. స్వామి పూజ అయితే అయిపోయింది, మొత్తం కంప్లీట్ పూజ అయితే మీకు చూపెట్టేసిన. ఇట్లనే ఉంటుంది పూజ. ఇప్పుడైతే తాంబూలం తీసుకున్నాం అనమాట. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయితే ఇట్లనే ఉంటుంది అనమాట, హనుమంత్ పూజ అయితే. మీకు ఇంకా కొంచెం కొంచెం పెట్టిన, కొన్ని అయితే మిస్ చేసిన. ఎందుకంటే అందులో కొంచెం నేను పార్టిసిపేట్ చేయాలి కాబట్టి అందులో పార్టిసిపేట్ చేసిన అనమాట. అందుకోసం కొన్ని మిస్ అయి ఉంటాయి. ఇంకా చాలా బాగుంటాయి. ఎక్కడైనా ఇంటి ముంగలనా ఏదైనా అయితే ఒక్కసారి పూజ అయితే అటెండ్ కానీ చాలా బాగుంటుంది. జై శ్రీరామ్. అందరికీ ఇదే వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.